వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మహాభారతంలోని యుద్ధం అనేది నిజమా కల్పన అనేది తెలుసుకోవడానికి ఒక మంచి ఫ్యాక్ట్ తీసుకువచ్చాను. మీరు చాలామంది ఈ వీడియో చూస్తున్నారు. నాకు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి వెళ్తుంది. ముందు లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మహాభారత యుద్ధం అనేది నిజంగా జరిగిందా లేదా కల్పన అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మనము చిన్నప్పటి నుండి వింటూ వస్తుంటాము మహాభారతం నిజంగా జరిగిందని. అది కేవలం ఒక కథేనా? ఒక యుద్ధము, ఒక కుటుంబము, ఒక రాజ్యం కోసం నాశనమైన వంశము. ఇది పురాణము లేక చరిత్రమా? ఇవాళ మనం తెలుసుకుందాం. మహాభారత యుద్ధం వెనుక ఉన్న నిజాలు, ఆధారాలు మరియు శాస్త్రం చెప్పిన విషయాలు, వాటినన్నిటిని గురించి ఇవాళ చర్చించుకుందాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పురాతన గ్రంథాలు ఆధారాల ప్రకారము మహాభారతాన్ని రచించింది మహర్షి వేదవ్యాసుడు. కేవలం కవి కాదు, చరిత్రకారుడు కూడా. ఈ ఇతిహాసంలో 1,00,000 శ్లోకాలు, 18 పర్వాలు, 1000 కంటే ఎక్కువ పాత్రలు ఉన్నాయి. భారతదేశంలోని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ మహాభారత యుద్ధాన్ని ప్రసవిస్తాయి. అంటే ఇది కేవలం కథ కాదు, మన చరిత్రలోని ఒక భాగము అని అనిపిస్తుంది. భాగం 2, పురావస్తు ఆధారాలు. ఇప్పుడు మనము ఆధారాలను చూద్దాము. కురుక్షేత్రము, హర్యానాలో త్రవ్వకాల్లో కనిపించిన పాత ఆయుధాలు, శిల్పాలు, మానవ అవశేషాలు ఇవన్నీ సుమారు 5,000 సంవత్సరాల క్రితమే నాటివి. ఇక ద్వారకా గురించి చెప్పాలంటే గుజరాత్ సముద్ర తీరంలో మునిగిపోయిన ఒక నగరముగా కనుక్కున్నారు. నిపుణులు చెప్తున్నారు ఇది కృష్ణుడి ద్వారకా నగరం అని. సోనార్ స్కానింగ్, కార్బో డేటింగ్ ద్వారా దాని వయసు క్రీస్తుపూర్వం 3000 నుండి 3100 మధ్య అని తేలింది. ఇవన్నీ మహాభారత కాలంతో దగ్గర సంబంధం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అసలు శాస్త్రీయ విశ్లేషణ ఏమిటి తెలుసుకుందాము. కొంతమంది శాస్త్రజ్ఞులు మహాభారతంలోని గ్రహ నక్షత్ర వివరాలను కంప్యూటర్ సిమ్యులేషన్లతో పరీక్షించారు. ఫలితం ఆశ్చర్యకరము. అందులో చెప్పిన చంద్రగ్రహణము, నక్షత్ర స్థితులు 5,000 సంవత్సరాల క్రితం ఉన్న స్థితుల్లో సరిపోతున్నాయి. కాళిదాసు, బాణభట్ట, పాణిని వంటి రచయితలు కూడా ఈ యుద్ధాన్ని తమ గ్రంథాలలో ప్రసవించారు. ఇంతమంది ప్రసవిస్తే ఇది కేవలము ఊహా కథ కాదు కదా అని మనం తెలుసుకోవాలి. ఎంతోమంది కవులు, శాస్త్రజ్ఞులు దీని గురించి ప్రసవించారు. అంటే దీని గురించి చెప్పడం జరిగింది. దీని గురించి చెప్పినప్పుడు ఇది ఊహ ఎందుకు అవుతుంది? మిస్టరీలు మరియు సందేహాలు. ఇప్పటికీ చాలా రహస్యాలు ఉన్నాయి. 100 మంది కౌరవులు ఒక తల్లికి ఎలా పుట్టారు అనేది కూడా మనకి చాలా అప్పుడప్పుడు డౌట్ అనిపిస్తుంది. అది జన్యు శాస్త్రం లేదా టెస్ట్ టు బేబీ ఏ కాన్స్టెంట్ లాంటిదా అని తెలుసుకుంటాము. బ్రహ్మాస్త్రం అనే ఆయుధము న్యూక్లియర్ బాంబులో వర్ణించబడినది. దాన్ని ఉపయోగించిన తర్వాత ఆకాశం ఎరుపులా మారింది, నేల కాలిపోయింది అని చెప్పబడింది. ఇది అణువు యుద్ధము సూచనలాగా అనిపించేది. ఇప్పటికీ జీవించి ఉన్నారని కొంత పురాణాలు చెప్తున్నాయి. అతను అమరుడు లేక ఒక పత్రిక రూపము. మహాభారతం నిజంగా జరిగిందని అనేక ఆధారాలు ఉన్నప్పటికీ ఇది శాస్త్రీయంగా 100% నిరూపించబడలేదు. కానీ ఒక విషయము మాత్రము స్పష్టంగా ఉంది. ఇది కేవలం కథ కాదు, మన సంస్కృతి, మన నైతిక, మన విలువల ప్రతిబింబము. మహాభారతం మనకు చెప్తుంది అహంకారం చివరికి నాశనం చేస్తుందని, ధర్మము ఎల్లప్పుడూ గెలుస్తుందని. మీ అభిప్రాయం ఏమిటి? మహాభారత యుద్ధము నిజమని మీరు నమ్ముతారా, లేక అది కేవలం ఆత్మీయతిక కథ పాత్రేనా అనుకుంటారా? మీ ఆలోచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్ వీడియోల కోసము లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.
ఈ క్రింద నాది బ్లాగర్ అనేది ఉంది. అది కూడా విజిట్ చేయండి. అందులో చాలా హారర్ స్టోరీస్ పెట్టాను. అవి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. థ్యాంక్ యూ.